మోడీ మెచ్చిన ఫుడ్. ప్రధాని మోడీ ఏం తింటారు? ఈ ప్రశ్న చాలా మందికే వస్తుంటుంది. 75 ఏళ్ల వయసులోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. రాష్ట్రాలు, దేశాలు తిరుగుతూ నిత్యం అలుపు లేకుండా పర్యటనలు చేస్తూనే ఉంటారు. అంతేకాకుండా గంటల తరబడి ఉపన్యాసాలు ఇస్తుంటారు. అయితే అంతటి శక్తి ఎలా వస్తుంది? అందుకోసం ప్రధాని మోడీ ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటారు అనే సందేహం అందరికీ ఉంది. రాష్ట్రాలు, దేశాలు తిరుగుతూ నిత్యం అలుపు లేకుండా పర్యటనలు చేస్తూనే ఉంటారు. గంటల తరబడి ఉపన్యాసాలు ఇస్తారు. అంతటి శక్తి ఆయనకి ఎలా వస్తుంది? అందుకోసం ప్రధాని మోడీ ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటారు? తాజాగా తాను తీసుకునే ఆహారం గురించి ప్రధాని మోడీ బీహార్ పర్యటనలో వెల్లడించారు. గత 11 ఏళ్లుగా దేశ ప్రధానిగా కొనసాగుతున్న నరేంద్ర మోడీ ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా నిరంతరం పనిచేస్తూనే ఉన్నారు. 75 ఏళ్లు వచ్చినా ఉత్సాహంగానే కనిపిస్తూ ఉంటారు. రోడ్ షోలు, ఎన్నికల ప్రచార సభలు, అధికారులతో మీటింగ్లు, పార్టీ వర్గాలతో చర్చలు, అటు పాలన ఇటు పార్టీని నడిపిస్తూ ఉంటారు. అంతేకాకుండా విదేశీ పర్యటనలకు వెళ్తూ ఉంటారు. ఇప్పటి వరకు భారత ప్రధానమంత్రులుగా పనిచేసిన వారిలో ఎవరూ చేయని విదేశీ పర్యటనలు నరేంద్ర మోడీ చేయడం గమనార్హం. దశాబ్దాలుగా భారత ప్రధానులు వెళ్లని ఎన్నో దేశాలకు మోడీ తిరిగి వచ్చారు. అయితే ఆ వయసులోనూ అలుపు లేకుండా పనిచేయడం వెనుక చాలా మంచి ఆహారం ఖచ్చితంగా ఉంటుంది. ప్రధాని మోడీ ఏం తింటారు అనే అనుమానం అందరిలోనూ ఉంటుంది. తాజాగా తాను తీసుకునే ఆహారం గురించి ప్రధాని మోడీ బీహార్ పర్యటనలో వెల్లడించారు. రోజంతా ఎంతో బిజీగా ఉండే ఆయన తన ఆరోగ్య విషయంలో మాత్రం చాలా శ్రద్ధగా ఉంటారు. ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ని ఫాలో అవుతూ ఉంటారు. ఫిట్నెస్, ఆహారం, యోగా, వ్యాయామం, క్రమశిక్షణ ఆయన జీవన శైలి. ఇవే ఆయన ఆరోగ్యకరమైన జీవితానికి రహస్యం. మోడీకి అత్యంత ఇష్టమైన ఆహారాల్లో పాలకూర పరోఠా ఒకటి. సెప్టెంబర్ 2020లో క్విట్ ఇండియా ఉద్యమం మొదటి వార్షికోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి స్వయంగా ఒక సంభాషణలో పాలకూర పరాఠా గురించి ప్రస్తావించారు. తాను ఇప్పటికీ వారానికి 1 లేదా 2 సార్లు దాన్ని తింటానని చెప్పారు. మోడీకి ఇష్టమైన స్వీట్ శ్రీఖండ్. ఇది పెరుగుతో తయారు చేసే సాంప్రదాయ తీపి వంటకం. దీన్ని రుచి కోసం యాలకులు, కుంకుమ పువ్వు వంటి పదార్థాలు వేస్తారు. శ్రీఖండ్ రుచి చాలా టేస్ట్ గా ఉంటుంది. శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో దీన్ని ఎక్కువగా తింటూ ఉంటారు ఉత్తరాది వాళ్ళు. ప్రధాని మోడీకి ఢోక్లా అంటే కూడా చాలా ఇష్టం. ఇది రుచికరమైనది మాత్రమే కాదు, జీర్ణం కావడం కూడా సులభం. ఢోక్లాలో శనగపిండి, పెరుగు, సుగంధ ద్రవ్యాలు కలుపుతారు. ఇది ఆరోగ్యంగా ఉంటుంది. ప్రధాని మోడీ ఇంట్లో ఉన్నప్పుడల్లా ఆయన ఈ గుజరాతీ చిరుతిండిని తన ప్లేట్ లో చేర్చుకుంటారు. పప్పు, బియ్యం కాంబినేషన్ తో తయారు చేసిన ఆహారం ఇది. ఈ కిచిడి కూడా మోడీకి చాలా ఇష్టమైన వంటకం. ఇది కూడా తేలికగా జీర్ణం అవడమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా చేస్తుంది. అందుకే మోడీ దీన్ని సూపర్ ఫుడ్ అని చెప్తుంటారు. మోడీ మెచ్చిన ఫుడ్. ప్రధాని మోడీ ఏం తింటారు? ఈ ప్రశ్న చాలా మందికే వస్తుంటుంది. 75 ఏళ్ల వయసులోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. రాష్ట్రాలు, దేశాలు తిరుగుతూ నిత్యం అలుపు లేకుండా పర్యటనలు చేస్తూనే ఉంటారు. అంతేకాకుండా గంటల తరబడి ఉపన్యాసాలు ఇస్తుంటారు. అయితే అంతటి శక్తి ఎలా వస్తుంది? అందుకోసం ప్రధాని మోడీ ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటారు అనే సందేహం అందరికీ ఉంది. రాష్ట్రాలు, దేశాలు తిరుగుతూ నిత్యం అలుపు లేకుండా పర్యటనలు చేస్తూనే ఉంటారు. గంటల తరబడి ఉపన్యాసాలు ఇస్తారు. అంతటి శక్తి ఆయనకి ఎలా వస్తుంది? అందుకోసం ప్రధాని మోడీ ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటారు? తాజాగా తాను తీసుకునే ఆహారం గురించి ప్రధాని మోడీ బీహార్ పర్యటనలో వెల్లడించారు. గత 11 ఏళ్లుగా దేశ ప్రధానిగా కొనసాగుతున్న నరేంద్ర మోడీ ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా నిరంతరం పనిచేస్తూనే ఉన్నారు. 75 ఏళ్లు వచ్చినా ఉత్సాహంగానే కనిపిస్తూ ఉంటారు. రోడ్ షోలు, ఎన్నికల ప్రచార సభలు, అధికారులతో మీటింగ్లు, పార్టీ వర్గాలతో చర్చలు, అటు పాలన ఇటు పార్టీని నడిపిస్తూ ఉంటారు. అంతేకాకుండా విదేశీ పర్యటనలకు వెళుతూ ఉంటారు. ఇప్పటి వరకు భారత ప్రధానమంత్రులుగా పనిచేసిన వారిలో ఎవరూ చేయని విదేశీ పర్యటనలు నరేంద్ర మోడీ చేయడం గమనార్హం. దశాబ్దాలుగా భారత ప్రధానులు వెళ్లని ఎన్నో దేశాలకు మోడీ తిరిగి వచ్చారు. అయితే ఆ వయసులోనూ అలుపు లేకుండా పనిచేయడం వెనుక చాలా మంచి ఆహారం ఖచ్చితంగా ఉంటుంది. ప్రధాని మోడీ ఏం తింటారు అనే అనుమానం అందరిలోనూ ఉంటుంది. తాజాగా తాను తీసుకునే ఆహారం గురించి ప్రధాని మోడీ బీహార్ పర్యటనలో వెల్లడించారు. రోజంతా ఎంతో బిజీగా ఉండే ఆయన తన ఆరోగ్య విషయంలో మాత్రం చాలా శ్రద్ధగా ఉంటారు. ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ని ఫాలో అవుతూ ఉంటారు. ఫిట్నెస్, ఆహారం, యోగా, వ్యాయామం, క్రమశిక్షణ ఆయన జీవన శైలి. ఇవే ఆయన ఆరోగ్యకరమైన జీవితానికి రహస్యం. మోడీకి అత్యంత ఇష్టమైన ఆహారాల్లో పాలకూర పరోఠా ఒకటి. సెప్టెంబర్ 2020లో క్విట్ ఇండియా ఉద్యమం మొదటి వార్షికోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి స్వయంగా ఒక సంభాషణలో పాలకూర పరాఠా గురించి ప్రస్తావించారు. తాను ఇప్పటికీ వారానికి 1 లేదా 2 సార్లు దాన్ని తింటానని చెప్పారు. మోడీకి ఇష్టమైన స్వీట్ శ్రీఖండ్. ఇది పెరుగుతో తయారు చేసే సాంప్రదాయ తీపి వంటకం. దీన్ని రుచి కోసం యాలకులు, కుంకుమ పువ్వు వంటి పదార్థాలు వేస్తారు. శ్రీఖండ్ రుచి చాలా టేస్ట్ గా ఉంటుంది. శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది.
పండుగలు ప్రత్యేక సందర్భాల్లో దీన్ని ఎక్కువగా తింటూ ఉంటారు ఉత్తరాది వాళ్ళు. ప్రధాని మోడీకి ఢోక్లా అంటే కూడా చాలా ఇష్టం. ఇది రుచికరమైనది మాత్రమే కాదు, జీర్ణం కావడం కూడా సులభం. ఢోక్లాలో శనగపిండి, పెరుగు, సుగంధ ద్రవ్యాలు కలుపుతారు. ఇది ఆరోగ్యంగా ఉంటుంది. ప్రధాని మోడీ ఇంట్లో ఉన్నప్పుడల్లా ఆయన ఈ గుజరాతీ చిరుతిండిని తన ప్లేట్ లో చేర్చుకుంటారు. పప్పు, బియ్యం కాంబినేషన్ తో తయారు చేసిన ఆహారం ఇది. ఈ కిచిడి కూడా మోడీకి చాలా ఇష్టమైన వంటకం. ఇది కూడా తేలికగా జీర్ణం అవడమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా చేస్తుంది. అందుకే మోడీ దీన్ని సూపర్ ఫుడ్ అని చెప్తుంటారు. మోడీ మెచ్చిన ఫుడ్. ప్రధాని మోడీ ఏం తింటారు? ఈ ప్రశ్న చాలా మందికే వస్తుంటుంది. 75 ఏళ్ల వయసులోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. రాష్ట్రాలు, దేశాలు తిరుగుతూ నిత్యం అలుపు లేకుండా పర్యటనలు చేస్తూనే ఉంటారు. అంతేకాకుండా గంటల తరబడి ఉపన్యాసాలు ఇస్తుంటారు. అయితే అంతటి శక్తి ఎలా వస్తుంది? అందుకోసం ప్రధాని మోడీ ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటారు అనే సందేహం అందరికీ ఉంది. రాష్ట్రాలు, దేశాలు తిరుగుతూ నిత్యం అలుపు లేకుండా పర్యటనలు చేస్తూనే ఉంటారు. గంటల తరబడి ఉపన్యాసాలు ఇస్తారు. అంతటి శక్తి ఆయనకి ఎలా వస్తుంది? అందుకోసం ప్రధాని మోడీ ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటారు? తాజాగా తాను తీసుకునే ఆహారం గురించి ప్రధాని మోడీ బీహార్ పర్యటనలో వెల్లడించారు. గత 11 ఏళ్లుగా దేశ ప్రధానిగా కొనసాగుతున్న నరేంద్ర మోడీ ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా నిరంతరం పనిచేస్తూనే ఉన్నారు. 75 ఏళ్లు వచ్చినా ఉత్సాహంగానే కనిపిస్తూ ఉంటారు. రోడ్ షోలు, ఎన్నికల ప్రచార సభలు, అధికారులతో మీటింగ్లు, పార్టీ వర్గాలతో చర్చలు, అటు పాలన ఇటు పార్టీని నడిపిస్తూ ఉంటారు. అంతేకాకుండా విదేశీ పర్యటనలకు వెళుతూ ఉంటారు. ఇప్పటి వరకు భారత ప్రధానమంత్రులుగా పనిచేసిన వారిలో ఎవరూ చేయని విదేశీ పర్యటనలు నరేంద్ర మోడీ చేయడం గమనార్హం. దశాబ్దాలుగా భారత ప్రధానులు వెళ్లని ఎన్నో దేశాలకు మోడీ తిరిగి వచ్చారు. అయితే ఆ వయసులోనూ అలుపు లేకుండా పనిచేయడం వెనుక చాలా మంచి ఆహారం ఖచ్చితంగా ఉంటుంది. ప్రధాని మోడీ ఏం తింటారు అనే అనుమానం అందరిలోనూ ఉంటుంది. తాజాగా తాను తీసుకునే ఆహారం గురించి ప్రధాని మోడీ బీహార్ పర్యటనలో వెల్లడించారు. రోజంతా ఎంతో బిజీగా ఉండే ఆయన తన ఆరోగ్య విషయంలో మాత్రం చాలా శ్రద్ధగా ఉంటారు. ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ని ఫాలో అవుతూ ఉంటారు. ఫిట్నెస్, ఆహారం, యోగా, వ్యాయామం, క్రమశిక్షణ ఆయన జీవన శైలి. ఇవే ఆయన ఆరోగ్యకరమైన జీవితానికి రహస్యం. మోడీకి అత్యంత ఇష్టమైన ఆహారాల్లో పాలకూర పరోఠా ఒకటి. సెప్టెంబర్ 2020లో క్విట్ ఇండియా ఉద్యమం మొదటి వార్షికోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి స్వయంగా ఒక సంభాషణలో పాలకూర పరాఠా గురించి ప్రస్తావించారు. తాను ఇప్పటికీ వారానికి 1 లేదా 2 సార్లు దాన్ని తింటానని చెప్పారు. మోడీకి ఇష్టమైన స్వీట్ శ్రీఖండ్. ఇది పెరుగుతో తయారు చేసే సాంప్రదాయ తీపి వంటకం. దీని రుచి కోసం యాలకులు, కుంకుమ పువ్వు వంటి పదార్థాలు వేస్తారు. శ్రీఖండ్ రుచి చాలా టేస్ట్ గా ఉంటుంది. శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది. పండుగలు ప్రత్యేక సందర్భాల్లో దీన్ని ఎక్కువగా తింటూ ఉంటారు ఉత్తరాది వాళ్ళు. ప్రధాని మోడీకి ఢోక్లా అంటే కూడా చాలా ఇష్టం. ఇది రుచికరమైనది మాత్రమే కాదు, జీర్ణం కావడం కూడా సులభం. ఢోక్లాలో శనగపిండి, పెరుగు, సుగంధ ద్రవ్యాలు కలుపుతారు. ఇది ఆరోగ్యంగా ఉంటుంది. ప్రధాని మోడీ ఇంట్లో ఉన్నప్పుడల్లా ఆయన ఈ గుజరాతీ చిరుతిండిని తన ప్లేట్ లో చేర్చుకుంటారు. పప్పు, బియ్యం కాంబినేషన్ తో తయారు చేసిన ఆహారం ఇది. ఈ కిచిడి కూడా మోడీకి చాలా ఇష్టమైన వంటకం. ఇది కూడా తేలికగా జీర్ణం అవడమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా చేస్తుంది. అందుకే మోడీ దీన్ని సూపర్ ఫుడ్ అని చెప్తుంటారు.